వెరీ గుడ్. ఎంత వచ్చింది? ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏమొచ్చింది? అక్క సేమ్ ట్యాంక్ దే, కానీ ఇక్కడ ఆర్టీ అని పెట్టుకున్నా. ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు R1R2/R1+R2. అంతే, వెరీ గుడ్. సో అందరు చేసినారా నిన్న నేను పెట్టిన ప్రాబ్లం? వినిపిస్తుంది కదా నా వాయిస్? సౌండ్ నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే డన్. ఓకే, సో నిన్నటి ఒకసారి ఫాస్ట్గా సాల్వ్ చేసేస్తా. ఒక ట్యాంక్ ఇచ్చారు. ద ఇన్లెట్ ఈస్ ఫ్లోయింగ్ కమింగ్ ఎట్ Q0. There are two outlets this time. This is Q2 and this is Q1. Then for the this is Q2, this is Q1. The corresponding resistances are R2 and R1. రికార్డింగ్ స్టార్ట్ అయింది కదా, రైట్. సో ఇప్పుడు ఏంటి, ఇన్లెట్ మైనస్ అవుట్లెట్ is equal to accumulation. Accumulation is always A into dH by dt. So Q0 minus Q1 enta, is it H by R1 plus H by R2 is equal to A into dH by dt. నేను ఇంకా మళ్ళీ స్టడీ స్టేట్ది రాసి అదంతా సబ్ట్రాక్ట్ చేయట్లేదు, డైరెక్ట్గా క్యాపిటల్ Q0 అని రాసేస్తున్నాను. H by R1 plus capital H by R2 is equal to A into d capital H by dt. Apply Laplace on both sides. Q0 of s minus h of s by r1 plus h of minus h, నేను ఇంకా బ్రాకెట్ తీసేస్తున్నా, h of s by r2 is equal to as h of s. h of 0 will be 0. అది మళ్ళీ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దట్ పాయింట్. సో ఏమవుతుంది, Q0 of s is equal to h of s కామన్ తీసుకోండి, అది తీసుకెళ్ళిపోయి you will remain with 1 by r1 plus 1 by r2 plus a into s. సో సేమ్ లాస్ట్ టైం ఈక్వేషన్ లాగానే వస్తుంది, అంటే జనరల్గా ట్యాంక్ ఈక్వేషన్ ఏముంటుందో అదే వస్తుంది, అలాంటిదే వస్తుంది. కానీ ఆర్ ప్లేస్లో R1R2/R1+R2 బై టౌ ఏంటి, ఇప్పుడు ఆర్ ప్లేస్లో ఇది ఉంది, టౌ అంటే ఏంటి, ఆర్ ఇంటూ ఏ. సో దిస్ ఈస్ ఎఫెక్ట్, అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అనమాట, ఆర్ ఎఫెక్టివ్ అనుకోవచ్చు వెన్ దెర్ ఆర్ టూ రెసిస్టెన్సెస్. ఫైన్. సో డివైడెడ్ బై R1+R2 ఇంటూ ఏ. ఏ అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్యాంక్, ఎస్ ప్లస్ 1. ఓకేనా? if you consider this as R effective, then this our transfer function will be equal to ఏమవుతుంది, R effective by R effective into A S plus 1. So this is equivalent to tau and this is Kp. Kp is R effective and tau is R effective into A, where R effective is equal to R1R2/R1+R2. Done. ఇప్పుడు ఇవాళ ఒక కొత్త కాన్సెప్ట్, ఇందులో ఇది లాస్ట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఏంటి, ఇలా ఈ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే, జస్ట్ సే వీ హ్యావ్ ఎ ట్యాంక్, height h, the inlet flow rate is at Q0 and the outlet flow rate is at Q, and this Q is equal to C into root h. మనం ఇప్పటివరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్నింటిలో వెదర్ ఇట్ ఈస్ థర్మోమీటర్ ఆర్ ట్యాంక్, ఇప్పటివరకు చేసిన ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్లో we did not encounter a square root on the our output. మన అవుట్పుట్ ఏంటి ఇప్పుడు, హైట్ ఫైనల్, వాట్ ఈస్ ద హైట్ ఎట్ టైమ్ టీ అన్నట్టుగా. సో ఇందాకంతా ఐదర్ Q was h by r or Q was h into r. However, Q was proportional to h power 1. కానీ ఇప్పుడు మనకి C ఇంటూ రూట్ హెచ్ అని ఉంది. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే పెద్ద పెంట అవుతుంది, 0 to ఇంటూ హెచ్ పవర్ హాఫ్. ఇదొక ఫంక్షన్ అనుకోని అదంతా చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే, దెర్ ఇస్ అ మెథడ్ కాల్డ్ లీనియరైజేషన్ అంటే ఏంటి అంటే, బై యూజింగ్ a formula, అది టైలర్ సిరీస్ అనుకుంటా, ఐ థింక్ ద ఫార్ములా ఇస్ టైలర్ సిరీస్.
మొత్తానికి by using this series, any function, any non-linear function, we can write it as a series, and from that series, by neglecting higher order terms, we can make a non-linear function to an equivalent linear function. Got the point? సో మనం లీనియరైజేషన్ ఇప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ లో లీనియర్ గా ఉంటే బెటర్. హెచ్ ఉంటే డైరెక్ట్ గా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజీ అవుతుంది ఫంక్షన్ కి. కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫంక్షన్ కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి అంటే ఏమని చెప్తాం, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉంది, దానిని టైం డొమైన్ నుంచి ఫ్రీక్వెన్సీ డొమైన్ చేయాలంటే డైరెక్ట్ గా దానికి ఒక ఫార్ములా ఉంటుంది, టీ ఉంటే 1/s² అని అలా. కానీ మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ పవర్ 1/4 ఇలాంటివి ఉంటే కొంచెం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కి కష్టం అవుతుంది అనమాట, ఇట్లాంటి నాన్ లీనియర్ ఫంక్షన్స్ తో. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకోనికి అంటే, because this PDC is related to the dynamics of the system, and for finding out the dynamics of the system, we are using Laplace transforms. మనకి ఫంక్షన్స్ ఎంత లీనియర్ ఫంక్షన్స్ ఉంటే అంత బెటర్. లీనియర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ద ఫంక్షన్ షుడ్ నాట్ హ్యావ్ స్క్వేర్ రూట్స్ అండ్ ఆల్. సో దానికోసం మనం ఫంక్షన్ ని we will write it into an equivalent, a non-linear function can be written into an equivalent linear function. This process is called as linearization. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫర్ దిస్ ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ కి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ దట్ I'll give you the formula how any function f of x can be written as f of x at steady state. See, this will be a constant. అంటే x అంటే ఇక్కడ వేరియబుల్ కదా, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x at steady state ప్లస్ x minus xs by 1 factorial into f dash of xs. If you see, we are substituting xs, so either constant, f dash of xs is constant, and this is into x minus xs will give it a variable function or variable coefficient, plus x minus xs whole square by 2 factorial into f double dash of x, so on. So prati function, any function can be written in this way anamata. It is equal to the value of the function at its steady state plus x minus xs into the differential of the function at steady state, x minus xs whole square by 2 factorial into f double dash of x, plus ఇంకా అట్లా కంటిన్యూ చేసుకుంటే x minus xs whole cube x whole cube by 3 factorial అట్లా కంటిన్యూ అవుతుంది అనమాట సిరీస్. మనం ఈ హయ్యర్ ఆర్డర్ టర్మ్స్ అన్నిటిని నెగ్లెక్ట్ చేస్తాము, అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లీనియరైజేషన్ వి ఓన్లీ యూజ్ అప్ టిల్ హియర్. ఓకే, వెన్ యూ వాంట్ టు మళ్ళీ నువ్వు ఇక్కడ ఆపకపోతే ఏమంటారు, స్క్వేర్ రూట్ ఉన్న ఫంక్షన్ కాస్త మళ్ళీ అండర్ రూట్ ఉన్న ఫంక్షన్ ని నువ్వు లీనియర్ చేయడానికి ట్రై చేస్తున్నావు కదా, సో ఈ టర్మ్ దగ్గర ఆపేయాలి. నువ్వు నెక్స్ట్ టర్మ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ యూ విల్ గెట్ అ స్క్వేర్ క్యూబ్ పవర్స్. గాట్ ఇట్? సో ఫర్ లీనియరైజేషన్, ఎనీ ఫంక్షన్ f of x is written as f of xs, the function x at steady state, plus x minus xs by 1 factorial into f dash of xs. ఓకేనా? ఇక్కడ వరకు తీసుకోవాలి ఫార్ములాని. నౌ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి చెప్పండి. దిస్ ఇస్ q, this is q naught, this is q, and this q is equal to c root h. సో c root h ని ఫస్ట్ లీనియర్ ఫార్మ్ లో రాసుకుందాం. నౌ వాట్ ఈస్ అవర్ ఫంక్షన్? c కూడా అవసరం లేదు, జస్ట్ టేక్ root h. root h will be equal to, so what is the formula? Function at its steady state అంటే root hs ప్లస్ ఇక్కడ x ప్లేస్ లో ఇక్కడ h ఉంది, అండ్ ద ఫంక్షన్ ఈ స్క్వేర్ రూట్. ఓకేనా? సో దిస్ విల్ బి, ద సెకండ్ టర్మ్ విల్ బి h minus hs by 1 factorial is nothing but 1 into f dash of x ఏమవుతుంది, what is the square root of, I mean differential of square root of h? Is it equal to 1 by 2 root h s, sorry plus కాదు, into
Okay now. Now, now I am saying that my root h can be written in this way. Square root of h is చూడండి h power half minus 1 by half minus 1. Oh, sorry. ఇది ఇంటిగ్రేషన్ కదా అబ్బా. ఇప్పుడు ఒకటి మర్చి హాఫ్ ఇంటూ హెచ్ పవర్ హాఫ్ మైనస్ 1 డిఫరెన్షియల్ డి రూట్ ఇక్కడ ఏం రావాలి మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా. సో దిస్ ఈస్ ద థింగ్. ఇది క్లియరా? హౌ ఐ రోట్ రూట్ హెచ్ ఇంటూ రూట్ హెచ్ఎస్ ప్లస్ హెచ్ ఇంటూ హెచ్ మైనస్ ఎస్ ఇంటూ 1/2 రూట్ హెచ్ఎస్. ఈజ్ దిస్ ఓకే? ఓకే అక్క. సో ఇప్పుడు లీనియర్ అయిందా చెప్పండి నాకు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ద ఏమంటారు డిగ్రీ ఆఫ్ హెచ్ ఇస్ హాఫ్, కానీ రైట్ హ్యాండ్ సైడ్ చూసుకోండి ఇది కాన్స్టెంట్, ఇదేమో హెచ్ మైనస్ హెచ్ఎస్ ఇంటూ సమ్ కాన్స్టెంట్. సో హెచ్ పవర్ ఏముంది 1. Was I able to linearize a non-linear function into linear function? Is this possible? Is this fine? How to linearize a non-linear function into a linear function? ఎస్ అక్క. మనం ఇన్ని తిప్పలు ఎందుకు పడ్డామో ఇప్పుడు చూద్దాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ సే దిస్ ఈస్ సమ్ ఈక్వేషన్ నెంబర్ 1. నౌ come to our process. Q naught Q inlet minus outlet is equal to accumulation dH by dt Q naught minus Q అంటే ఎంత C root H is equal to A into dH by dt. స్టడీ స్టేట్ రాసుకుంటే Q naught at steady state minus C into under root of H at steady state is equal to A into dH by dt. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి. ఐ మీన్ డిహెచ్ఎస్ అక్క. డిహెచ్ఎస్ సారీ, ఇది ఎట్లాగైనా 0 ఎందుకంటే హెచ్ఎస్ ఇస్ అ కాన్స్టెంట్ కాబట్టి. సబ్ట్రాక్ట్ 1 and 2 యూ విల్ బి గెటింగ్ Q naught minus Q naught S minus C బయట పెట్టేయండి కాన్స్టెంటే కాబట్టి. రూట్ హెచ్ మైనస్ రూట్ హెచ్ఎస్ is equal to A into dH by dt. ఇప్పుడు మనం రూట్ హెచ్కి లీనియరైజ్ చేసుకున్నాం కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్ మేబీ డైరెక్ట్గా దెన్ క్యాపిటల్ Q నాట్ మైనస్ C ఇంటూ రూట్ హెచ్ ఏమొచ్చింది మనకి, రూట్ హెచ్ వాస్ నథింగ్ బట్ రూట్ హెచ్ఎస్ ప్లస్ హెచ్ మైనస్ హెచ్ఎస్ బై 2 రూట్ హెచ్ఎస్ మైనస్ రూట్ హెచ్ఎస్ cancel. This is equal to A into dH by dt. Okay na? Next. క్యాపిటల్ హెచ్ మార్చాక ఇప్పుడు రాద్దాం. ఈ హెచ్ మైనస్ హెచ్ఎస్ని క్యాపిటల్ హెచ్ అనుకుంటే ఇక్కడ కూడా దీన్ని వీ కెన్ రైట్ డి క్యాపిటల్ హెచ్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు డి స్మాల్ హెచ్ బై డిటి. సో క్యూ నాట్ మైనస్ సి క్యాపిటల్ హెచ్ ఆఫ్ ఎస్ బై 2 రూట్ హెచ్ఎస్. ఇదంతా కాన్స్టెంటే కదా, దీన్ని ఒక ఆర్ అనుకోవచ్చు యాక్చువల్గా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి క్యాపిటల్ హెచ్ బై డిటి. ఇది నేను 2 రూట్ హెచ్ఎస్ బై సిని ఆర్ అనుకుంటాను, సమ్ రెసిస్టెన్స్. సో మళ్ళీ ఇది నార్మల్ ఫామ్లోకి వచ్చేసింది చూడండి. హెచ్ ఆఫ్ ఎస్ బై సమ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎస్. యూ విల్ అల్టిమేట్లీ గెట్ ద సేమ్ ఈక్వేషన్. అంటే దీన్ని సమ్ ఆర్తో అందాం పోనీ, నార్మల్ ఆర్ కాకుండా. అప్పుడు మళ్ళీ మనకి హెచ్ ఆఫ్ ఎస్ బై క్యూ నాట్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు R2 by 1 plus A R2S. So where this R2 is equal to 2 root HS by C. Is this clear? Linearization ఎట్లా చేయాలో అర్థమైందా? ఎప్పుడైనా ఇచ్చిన ఫంక్షన్ మనకు లీనియర్గా కాకుండా వేరే ఫామ్లో ఉంటే ఫస్ట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎ లీనియర్ ఫంక్షన్, then your problem will become easier. Is this fine? Can we move on to the next one, next concept? ఓకే అక్క. Yes, Akka.
ఇప్పుడు ఇది ఆలోచించండి. ఒక ట్యాంక్ ఉంది. ద ఇన్లెట్ ఫ్లో రేట్ ఈస్ క్యూ అండ్ సే దిస్ ఈస్ సమ్ హైట్ హెచ్. ఇక్కడ నేను పంప్ పెట్టాను అనుకోండి, అంటే క్యూ క్యూ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు ఎనీ రెసిస్టెన్స్ ఆర్ ఏం వాల్వ్ లాంటిది ఏం లేదు, పంప్ ఉంది. Then what will be the difference between all the previous problems that we have done, and what will be the difference between this problem and all the previous problems that we have done? ఏమవుతుందంటే మనం ఒకసారి పంప్ పెట్టేసాం అనుకోండి, సి ఇందాకటి ప్రాబ్లమ్స్ లో ఏమైంది, ఈ కింద ఫ్లో రేట్ ఎప్పుడు కూడా ఈ హైట్ మీద డిపెండ్ అయి ఉంటది. మీరు ఎప్పుడన్నా ఇళ్లలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఏదైనా డ్రమ్ ఉంది అనుకోండి మీ ఇంట్లో, హైట్ ఎక్కువ ఉంది అనుకోండి, ద ఫ్లో రేట్ హియర్ విల్ బి మోర్, ఎందుకంటే చాలా వాటర్ ఉన్నాయి కాబట్టి. బట్ స్లోగా వాటర్ కిందికి వస్తున్న కొద్దీ ఇక్కడ కూడా స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది. ఈజ్ దిస్ ఓకే? సో దట్ ఈస్ వై ఇందాకటి ప్రాబ్లమ్స్ లో దిస్ అవుట్లెట్ ఫ్లో రేట్ వాజ్ డిపెండెంట్ అపాన్ ద హైట్ ఆఫ్ వాటర్ ఇన్ ద ట్యాంక్. ఇలా హైట్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు ఫ్లో రేట్ విల్ బి గుడ్, ఐ మీన్ హై ఉంటుంది. యాజ్ అ లెవెల్ ఆఫ్ వాటర్ కమ్స్ డౌన్, మనం ఇక్కడ ఏం పంప్ పెట్టలేదు, దిస్ ఇస్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ న్యాచురల్లీ. డిపెండింగ్ అపాన్ ద హైట్ ఆఫ్ ద ట్యాంక్, ద అవుట్లెట్ ఫ్లో రేట్ ఈస్ గెటింగ్ డిసైడెడ్. అందుకే మనం ఆల్వేస్ Q is written as some function of height, h by r, h into r, c root h అట్లా. కానీ మనం పంప్ పెట్టినప్పుడు ఏమైపోతుందంటే, మనం పంప్ ఒకసారి పెట్టామంటే వాట్ ఎవర్ మే బి ద హైట్ ఆఫ్ దిస్ ట్యాంక్, ఈ పంప్ వర్క్ చేస్తుంది అనమాట. దిస్ పంప్స్ జాబ్ ఈజ్ టు బ్రింగ్ ద అవుట్లెట్ ఫ్లో రేట్ ఎట్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. అంటే నువ్వేం సెట్ చేస్తే అది, నువ్వు పంప్ని అడిగావు అనుకో, నాకు 2 మీటర్ క్యూబ్/అవర్తో ఫ్లో రేట్ బయటకు రావాలి అని చెప్పేసి. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద హైట్ ఇన్ ద ట్యాంక్, ద పంప్ విల్ డూ ఇట్స్ వర్క్, ఎక్స్ట్రా వర్క్, అండ్ అండ్ ఎన్ష్యూర్స్ దట్ ద అవుట్లెట్ ఫ్లో రేట్ రిమైన్స్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఈజ్ దిస్ ఓకే? సో పంప్ పెట్టినప్పుడు ఏమైపోతుందంటే అట్లా ఆ, ఒక అవుట్లెట్ ఫ్లో రేట్ అన్నది కాన్స్టెంట్ ఉంటుంది. ఇట్లా అవుట్లెట్ ఫ్లో రేట్ కాన్స్టెంట్ ఉంటే ఏమవుతుంది చెప్పండి. సపోజ్ నువ్వు ఇక్కడ ఒక స్టెప్ ఇన్పుట్ ఇచ్చావు అనుకో, అంటే 1 మీటర్ క్యూబ్/అవర్ పంపించే బదులు 5 మీటర్ క్యూబ్/అవర్ పంపించావు అనుకో, బట్ నీ అవుట్లెట్ ఏం మారలేదు, అది ఇందాక ఎలా బయటకు వెళ్తుందో ఇప్పుడు కూడా సేమ్ ఫ్లో రేట్ తో బయటకు వెళ్తుంది. సో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ అక్యూములేషన్. యువర్ ట్యాంక్ విల్ నెవర్ అచీవ్ ఎ స్టడీ స్టేట్. ఇవి పడుతూనే ఉంటాయి, కానీ ఇక్కడేమో రిమూవల్ ఏమో ఫాస్ట్ గా ఉండదు. ఈజ్ దిస్ ఓకే? సో యాజ్ టైమ్ పాసెస్ యువర్ సిస్టమ్ విల్ నాట్ రీచ్ ఎనీ స్టెబిలిటీ, ఇట్ విల్ రీచ్ టు ఇన్ఫినిటీ అనమాట. మనం అది మాట్లాడుకుంటాం చూడండి, ఇన్స్టేబుల్ సిస్టమ్. I'll explain it in clear. So, what did you understand? What is the difference with pump and without pump? అక్క. సిమిలర్గా సిమిలర్గా మనం ఇన్లెట్ ఫ్లో రేట్ ఏమైనా తగ్గించినాం అనుకోండి, కానీ అవుట్లెట్ మాత్రం లాగేసుకుంటానే ఉంటుంది. అండ్ దేర్ విల్ బి అ టైమ్, దెర్ కమ్స్ ఎ టైమ్ వేర్ దెర్ ఇస్ నో హైట్ ఎట్ ఆల్, దెర్ ఇస్ నో వాటర్ ఎట్ ఆల్. సో ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట పంప్ ఉన్నప్పుడు. సో హౌ యుల్ రైట్ ద బ్యాలెన్స్ ఈక్వేషన్ వెన్ దెర్ ఇస్ అ పంప్? దిస్ ఇస్ ఫ్లోరింగ్ ఎట్ ఎ క్యూ నాట్ రేట్, this is at height h, this is a pump, this is q, and this is now constant. This is not a function, neither h by r or h ఏం కాదు ఇది. సో ఇక్కడ ఏమైపోతుంది చూడండి, q నాట్ మైనస్ q ఈజ్ ఈక్వల్ టు dh by dt. q నాట్ at స్టడీ స్టేట్ మైనస్, ఇది స్టడీ స్టేట్ అయినా ఏమైనా qనే, ఇంకా దిస్ ఈజ్ అ కాన్స్టెంట్, ఈజ్ ఈక్వల్ టు, సారీ దిస్ ఇస్ a into dh by dt plus a into dh steady state by dt. This is 0. So subtracting 1 and 2, this gets cancelled. So you will be getting capital Q naught of t is equal to a into dh by d capital H by dt రాసిద్దాం. So Q naught of s is equal to as into h of s. Okay, now so directly your h of s by q naught of s is equal to 1 by as. ఓకే, సో ఇలాంటి సిస్టమ్స్ని, దిస్ ఈజ్ అ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ అ
whenever there is a pump in the tank system, and such kind of systems are called as integrating systems. Okay, now this type of systems are called as integrating systems. See, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. See, we got h of s by q naught of s is equal to 1 by area of the tank into s. సపోజ్ నేను ఒక యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి. యూనిట్ స్టెప్ ఇన్పుట్ అంటే q of s ఏమవుతుంది, 1 by s is equal to 1 by as. అప్పుడు ఏమవుతుంది, your h of s will be equal to 1 by as square. దీన్ని టైం డొమైన్లోకి మార్చుకుంటే వాట్ విల్ బి హైట్ ఇన్సైడ్ ఎట్ టైమ్ t, ఇట్ విల్ బి ఈక్వల్ టు 1 by s స్క్వేర్కి లాప్లాస్ ఏంటి, ఇన్వర్స్ లాప్లాస్ టైమ్ t. సి వాట్ ఈస్ ద హైట్ ఆఫ్, హౌ ఈస్ ద హైట్ వేరియింగ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైమ్. అంటే టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ హైట్ ఇంక్రీజ్ అవ్వకుంటూనే పోతుంది అనమాట. డిడ్ యూ గెట్ మై పాయింట్? ఓకే అక్క. ఓకే, అదనమాట విషయం. స్టెప్ ఇన్పుట్ ఇస్తే మనం యూనిట్ స్టెప్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇట్లా 1 మీటర్ క్యూబ్ పర్ అవర్ని కాస్త 2 మీటర్ క్యూబ్ పర్ అవర్ చేసాం అనుకోండి, స్టెప్ ఇన్పుట్ ఇచ్చినట్టు కదా. సో మనం ఇక్కడ ఇన్లెట్ ఫ్లో రేట్ పెరిగింది, కానీ కరెస్పాండింగ్ దానికి తగ్గట్టుగా అవుట్లెట్ ఫ్లో రేట్ దాన్ని అది అడ్జస్ట్ చేసుకోవట్లేదు. సో ఇట్ కెన్ నెవర్ అచీవ్ స్టడీ స్టేట్ అనమాట. ఇంక టైం ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ హైట్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఇంకా ట్యాంక్ హైట్ మొత్తం అయిపోయిందంటే వాటర్ ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటాయి. సో దిస్ ఈస్ ద థింగ్. You have understood this, just try this problem. It is an interesting problem. A tank of volume, ఇది క్లియర్ ఉంది కదా, ఇది అర్థమవుతే ఈ ప్రాబ్లం చేయగలుగుతారు. డిడ్ యూ అండర్స్టాండ్ ద ప్రాబ్లం? ఐ మీన్ కాన్సెప్ట్. లీనియరైజేషన్ ఇంకా ఇంటిగ్రేటింగ్ సిస్టమ్స్, ఈ రెండు కాన్సెప్ట్స్ అర్థమైతే లెట్ us మూవ్ ఆన్ టు ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అయ్యాక విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో a tank of volume 0.25 meter cube and height is 1 meter has its inlet flow rate is equal to 0.05 meter cube per hour. ఓకే, దిస్ ఈజ్ ఇవన్నీ స్టడీ స్టేట్ అనమాట. ఇదంతా ఇట్స్ స్టడీ స్టేట్. నౌ సడన్లీ ద ఇన్లెట్ ఫ్లో రేట్ చేంజెస్ టు 0.15 meter cube per hour. Suddenly the inlet flow rate has changed to 0.15 meter cube per hour. The outlet flow rate is given as 0.1 h, or మీరు h by r లోగా రాసుకోవాలనుకుంటే this is h by 10. What is the time? The question is, what is the time at which the tank will overflow? The tank will begin to overflow. What is the time at which tank will begin to overflow? సిక్స్ 39 అండి, 6:45 కల్లా చెప్పాలి. 3 minutes చాలు, బట్ ఓకే, ట్రై. ఈజీ ప్రాబ్లమే. ట్యాంక్ ఆఫ్ వాల్యూమ్ ఇచ్చేసారు, దాని హైట్ ఇచ్చారు, దాని ఇనిషియల్ ఫ్లో స్టడీ స్టేట్ ఫ్లో రేట్ ఇచ్చారు. సడన్లీ ఇఫ్ ద ఫ్లో రేట్ ఈస్ చేంజ్ టు 0.15 meter cube per hour and if the outlet flow rate is given by 0.1 h, what is the time at which the tank will start overflow?
చేస్తున్నారా? ఆన్సర్ వచ్చిందా ఎవరికైనా? చూడండి, ట్యాంక్ అనగానే అసలు ఏ ప్రాబ్లం అయినా జనరల్గా పీడీసీలో మీరు బ్యాలెన్సింగ్తోనే స్టార్ట్ చేయాలి. ఓకే, సో క్యూ నాట్ మైనస్ క్యూ ఎంత ఇచ్చారు, 0.1 H ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ dH/dt. అప్లై లాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్. క్యాపిటల్ క్యూ రాసేస్తున్నాను డైరెక్ట్గా. 0.1 H of S ఈజ్ ఈక్వల్ టు AS ఇంటూ H of S. ఏరియా ఇచ్చారా? వాల్యూమ్ ఆఫ్ ద ట్యాంక్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు, ఏరియా ఏమవుతుంది చెప్పండి. ఏరియా జీరో ఆఫ్ ద పాయింట్ బే, టూ ఫైవ్. అంతే, బికాస్ హైట్ ఈజ్ 1, ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ డివైడెడ్ బై హైట్. ఎందుకంటే ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్ విల్ గివ్ యూ ద వాల్యూమ్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ డివైడెడ్ బై హైట్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 0.25 డివైడెడ్ బై 1. Q naught of S minus 0.1 H of S plus 0.25 is equal to 0.25 S into H of S. Okay. So Q naught of S is equal to H of S common తీసుకుంటే 0.1 plus 0.25 S. So H of S by Q naught of S is equal to ఎంత వస్తుంది? డైరెక్ట్గా అసలు యాక్చువల్గా మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు, నేను అనవసరంగా చేశాను ఇదంతా. R ఇంటూ ఏ అంటే 2.5S ప్లస్ 1. ఇక్కడ మనం క్యూని H/R ఫామ్లో రాసుకుంటే వి నో ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డైరెక్ట్లీ కదా, R ఇంటూ ఏ ఇంటూ S ప్లస్ 1. సో దిస్ ఈస్ ద థింగ్. సో ఇప్పుడు క్యూ నాట్ ఆఫ్ ఎస్ ఏంటి? స్టెప్ ఇన్పుట్. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ స్టెప్? 0.05 నుంచి 0.15 అయింది. సో ఇట్ ఈస్ అ 0.1 స్టెప్. ఓకే, సో Q naught of T is equal to 0.1, then Q naught of S will be equal to 0.1 by S. Substitute, we will get H of S is equal to 10 into 0.1 by S into 1 plus ఎంత ఉండే 2.5 S కదా. అంతే, దీన్ని మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసుకోండి. 1 by 2.5 కామన్ తీసుకుంటే S into S plus 1 by 2.5. మనకి ఇక్కడ ఇఫ్ యూ టేక్ ద, ఒక నిమిషం, ఇఫ్ యూ రిమెంబర్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్కి డైరెక్ట్గా అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనం డిరైవ్ చేస్తాం ఫర్ ద స్టెప్ ఇన్పుట్? కేపీ ఏ 1 minus e power minus t by tau. In this case, what is kp equal to? It is equal to 10. అవును కదా, resistance is 10. A ఎంత? What is the magnitude of step input? 0.1. 1 minus e power, sorry, this is 1 minus t by tau ఎంత వచ్చింది ఇందాక? 2.5 కదా, when it was written in standard form. So tau is 2.5. So this is nothing but 1 minus e power minus t by 2.5 was equal to capital H of t. Capital H of t అంటే ఏంటి? Small h of t minus h at steady state. Now tell me, what was height at steady state? What was the volume of the tank? It was 0.25 meter cube. What is the inlet flow rate?
స్టడీ స్టేట్ 0.05 మీటర్ క్యూబ్ పర్ అవర్ ఉండే. సో హైట్ ఎంత ఆక్యుపై చేస్తుంది ఈ ఫ్లో రేట్? స్టడీ స్టేట్ అప్పుడు ఫ్లో రేట్ ఇంత ఉండే కదా. ఏమైనా అర్థమవుతుందా? ఓకే, ఇలా అనుకోండి. సే ఎట్ స్టడీ స్టేట్ ద హైట్ వాస్ హెచ్ఎస్. సో మనకేం తెలుసు, ఏరియా ఆఫ్ ద బేస్ ఇంటూ హైట్ షుడ్ బి ఈక్వల్ టు వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ కదా. ఐ మీన్ వాట్ ఎవర్ ఇస్ ద వాల్యూమ్. సి, ఒక విషయం అర్థం చేసుకోండి. టోటల్ ట్యాంక్ వాల్యూమ్ 0.25 మీటర్ క్యూబ్. ఎట్ స్టడీ స్టేట్ ద ఫ్లో రేట్ ఈస్ 0.05 మీటర్ క్యూబ్ పర్ అవర్. అంటే ఏమవుతుంది, ట్యాంక్లోకి 0.05 మీటర్ క్యూబ్ పర్ అవర్తో వెళ్తుంది, వస్తుంది, వెళ్తుంది, వస్తుంది. దిస్ ఈస్ గోయింగ్ ఆన్. సో there is some steady state height which is accumulated here. I'm just saying, can I say at steady state height into area of cross section is equal to 0.05? అర్థమైందా? At steady state the height is 0.5 meters. Is this clear? అక్క Hmm. ఇది 0.25 కాదక్క, 0.1. ఏది? ఒకసారి కింద అక్క 0.1 ఇంటూ హెచ్ఎస్ ఎందుకు అక్క, ఒకసారి చెప్పవా? 0.1 అంటే సి, ఆ ట్యాంక్ హైట్, ట్యాంక్ టోటల్ వాల్యూమ్ ఏమో 0.25 మీటర్ క్యూబ్ అండ్ దాని టోటల్ హైట్ 1 మీటర్. కానీ ఇప్పుడు నా ఫ్లో రేట్ ఎంత? ఇన్లెట్ ఫ్లో రేట్ ఇస్ ఈక్వల్ టు అవుట్లెట్ ఫ్లో రేట్. ఇది ఎట్లా చెప్పాను నేను? ఒక నిమిషం ఆగండి. ట్రై టు మేక్ మనం సిఆర్ఈలో చేస్తాం కదా, లైక్ వాల్యూమ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ టైం కదా అది. అట్లా ట్రై చేద్దాం. వాల్యూమ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఈజ్ రెసిస్టెన్స్ టైం. వాల్యూమ్ ఎంత? 0.25 మీటర్ క్యూబ్ డివైడెడ్ బై వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ ఎంత? 0.05. సో what is the time? What is the time at what is the accumulation? 5 seconds. Discrete height ఎట్లా చేస్తాము? ఒక నిమిషం ఆగండి. టు రీఇంట్రోస్పెక్ట్, నేను కొంచెం ఆలోచించి చెప్తాను. సో నేను ఎలా ఉంటుంది, నేను ఎందుకో ఇలా చేశాను. ఒక్క నిమిషం ఇట్లా చూడండి, నేను రేపు మళ్ళీ క్లియర్ చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే, లెట్ ద స్టడీ స్టేట్ హైట్ ఒక హెచ్ఎస్ అనుకుందాం. we know that at steady state flow rate was 0.05. అవునా, అంతే ఇచ్చాను కదా క్వశ్చన్లో, 0.05 మీటర్ క్యూబ్ పర్ అవర్. ఏరియా ఎంత? ఇక్కడ ఏదో తేడా చేశాను అబ్బా. ఏరియా ఆఫ్ ద బేస్ ఎంత? 0.25. 0.25. ఇక్కడ ఏదో తేడా చేశాను. నేను ఇక్కడ ఏమని రాసుకున్నా అంటే నా నోట్స్లో, మీరు ఒకసారి ఆలోచించండి ఇది ఎలా వస్తుందో. 0.05 ఈజ్ ఈక్వల్ టు 0.1 ఇంటూ హెచ్ అని రాశాను. సో హెచ్ ఈజ్ 0.5 అని వచ్చింది నాకు. ఈ 0.1 ఏడు నుంచి వచ్చిందంటారు? ఎట్ స్టడీ స్టేట్ దిస్ ఈజ్ అ కండిషన్ అని అక్క రాశాను. అక్క అట్ స్టడీ స్టేట్ ఇన్లెట్ ఫ్లో రేట్ ఈక్వల్ టు అవుట్లెట్ ఫ్లో రేట్ కదా అక్క. అవును. సో 0.05 మీటర్ క్యూబ్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు 0.1 అవుట్లెట్ కదా అక్క. 0.1 ఇంటూ హెచ్, ఇది అవుట్లెట్ కదా అక్క, ఇది ఇన్లెట్. అట్లా. అచ్చా, ఐ గాట్ ఇట్. వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చారు కదా, అవుట్లెట్ ఫ్లో రేట్ ఈజ్ ఈక్వల్ టు 0.1 హెచ్ అని.
ఐ గాట్ ఇట్. ఇప్పుడు అర్థమైందా మీకు కూడా? ఓకే ఇనీషియల్గా ఇన్లెట్ ఫ్లో రేట్ షుడ్ బి ఈక్వల్ టు అవుట్లెట్ ఫ్లో రేట్ కదా, ఇట్ స్టడీ స్టేట్. సో దిస్ ఈస్ హెచ్ఎస్ అనమాట. కాబట్టి హెచ్ స్టడీ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 meters. సారీ ఫర్ కన్ఫ్యూజింగ్ యూ, నేను ఏదో అనుకున్నా. ఇది ఓకేనా? ఎట్ స్టడీ స్టేట్ ద హైట్ ఆఫ్ లిక్విడ్ ఇన్సైడ్ ద ట్యాంక్ వాస్ 0.5 meters. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? స్మాల్ హెచ్ ఆఫ్ టీ మైనస్ హెచ్ ఎట్ స్టడీ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు 1 minus e power minus t by 2.5. 1 minus e power minus t by 2.5. ఇప్పుడు ఇది 0.5 అని వచ్చేసింది. దాన్ని అటు పంపించేసుకుందాం. ఇట్స్ విల్ బి 1.5 మైనస్ ఈ పవర్ మైనస్ టీ బై 2.5. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వెన్ షుడ్ ద ద ట్యాంక్ స్టార్ట్ ఓవర్ఫ్లోయింగ్? ఎప్పుడు ఓవర్ఫ్లో స్టార్ట్ అవుతుంది చెప్పండి? వెన్ హైట్ ఆఫ్ ద ట్యాంక్ ఇస్ 1 meter, ఐ మీన్ హైట్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ 1 meter, అప్పుడు కదా ఓవర్ఫ్లో స్టార్ట్ అవుతుంది. ద టోటల్, సో దీన్ని 1 అని పెట్టండి. 1 is equal to 1.5 minus e power minus 3 by 2.5. 0.5 is equal to e power minus t by 2.5. ఏమొస్తుంది? ln 2 is equal to మైనస్, ఇక్కడ మైనస్ తీసేస్తా. ln 1/2ని మైనస్ ln 2, ఇక్కడ మైనస్. సో దిస్ is equal to t by 2.5 and t equal to 2.5 ln 2. ఓకేనా? సో ఎట్ దిస్ టైమ్ ద ట్యాంక్ విల్ స్టార్ట్ ఓవర్ఫ్లోయింగ్. కానీ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అసలు ట్యాంక్ ఎందుకు ఓవర్ఫ్లో అవ్వాలి? స్టడీ స్టేట్ అచీవ్ అవ్వచ్చు కదా. అది ఎందుకు ఓవర్ఫ్లో అవుతుందంటే ఈ ఈ ఈ ఈక్వేషన్కి రండి మళ్ళీ. హెచ్ ఆఫ్ టీ ఈక్వల్ టు, ఈజ్ ఇస్ క్లియర్ అప్ టు హియర్? సో ఇంత టైం అప్పుడు అది ఓవర్ఫ్లో అవుతుంది. నేను జస్ట్ ఇక్కడ హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 అని సబ్స్టిట్యూట్ చేసిన. సో ఎందుకు ఓవర్ఫ్లో అవుతుందో ఒకసారి ఆలోచిద్దాం. హెచ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇంటూ e power minus t, 1.5, సారీ ఇంటూ కాదు, 1.5 మైనస్ 1.5, సారీ మైనస్ e power minus t by 2.5 కదా. ఇప్పుడు చెప్పండి, ఇది స్టడీ స్టేట్ అచీవ్ కావాలంటే ఏం కావాలి? మనం నిన్న చూసాము, లైక్ ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ స్టడీ స్టేట్ ఎప్పుడు అచీవ్ అవుతుంది? వెన్ t టెండ్స్ టు ఇన్ఫినిటీ. అవునా? సో లిమిట్ యాజ్ t టెండ్స్ టు ఇన్ఫినిటీ, అంటే టైం ఇన్ఫినైట్ అయితే, అంటే స్టడీ స్టేట్ అచీవ్ అవ్వడం అని కాదు, మొత్తానికి లైక్ టైం ఇన్ఫినిటీకి వెళ్తున్న కొద్దీ దాని స్టడీ స్టేట్ ఏంటో మనకు తెలుస్తుంది అనమాట, ఎట్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ అని చెప్పేసి. సో వెన్ t టెండ్స్ టు ఇన్ఫినిటీ దిస్ టర్మ్ విల్ బికమ్ 0 అండ్ హెచ్ ఆఫ్ t విల్ బి ఈక్వల్ టు 1.5. అంటే నీ అల్టిమేట్ హైట్ ఏంటి అంటే ఇట్ ఈస్ 1.5 meters. సో మేబీ ఒకవేళ ట్యాంక్ 2 meters హైట్ ఉండుంటే గనక ఓవర్ఫ్లో ఏం అవ్వకపోతుండే. 1.5 meters దగ్గర మనకి స్టడీ స్టేట్ వచ్చేస్తుండే. ఇంకా దేర్ ఇన్లెట్ ఫ్లో రేట్ విల్ బి ఈక్వల్ టు అవుట్లెట్ ఫ్లో రేట్. కానీ ఇక్కడ మన ట్యాంక్ హైట్ ఓన్లీ 1 meter ఉంది కాబట్టి మనకి ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. ఈజ్ దిస్ పాయింట్ క్లియర్? ఓకేనా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంతే. ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా అల్టిమేట్గా ఇప్పుడు మనం ఒక చేంజ్ ఇచ్చామనుకోండి, ఇన్లెట్లో ఒక చేంజ్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఆ సిస్టమ్ అచీవ్ చేసే స్టేట్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు మేక్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ వేరియబుల్ యాజ్ టైమ్ టెండ్స్ టు ఇన్ఫినిటీ. సో దట్ ఈస్ యువర్ అల్టిమేట్ స్టేట్. టైం ఇన్ఫినిటీ అయిపోతున్న కొద్దీ నీ సిస్టమ్ ఏ వాల్యూకి వెళ్తుందో దట్ ఈస్ యువర్ అల్టిమేట్ స్టేట్. So for this particular function, as t tends to infinity, the height will become 1.5. Okay. So 1.5 is its steady state. అంటే దాన్ని స్టడీ స్టేట్ హైట్ 1.5 వరకు వచ్చుంటే వచ్చేది. కానీ మన ట్యాంక్ హైట్ 1 meter ఉంది కాబట్టి ఓవర్ఫ్లో జరుగుతుంది. ఇఫ్ యూ వుడ్ హ్యావ్ టేకెన్ ఎగ్జాక్ట్లీ 1.5 meter అన్న మేబీ
ఓవర్ఫ్లో జరగకుండా ఎట్ ద రిమ్ వరకు వచ్చి ఆగేదేమో వాటర్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. నాకు ఇవాళ ఒక చిన్న పని ఉంది, నేను ఇప్పుడు ఎండ్ చేసేస్తాను. సో ఒక ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తున్నా. ఈ ప్రాబ్లం ఏంటి అంటే, నిన్న మీకు చెప్పాను చూడండి, లైక్ ఒక పల్స్ ఇన్పుట్ ఉంటే యూ క్యాన్ డూ ద ప్రాబ్లం కన్సిడరింగ్ ఇట్ కంప్లీట్లీ యాజ్ అ పల్స్ ఇన్పుట్, ఆర్ యూ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ 2 స్టెప్స్. ఒక స్టెప్ ఇన్పుట్ అంటే ఫస్ట్ స్టెప్ ఇన్పుట్, ఇది సెకండ్ స్టెప్ ఇన్పుట్ లాగా. ఓకే, ఆ 2 మెథడ్స్లో ఈ ప్రాబ్లమ్ని ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు గ్రూప్లో పెడతాను, ఖచ్చితంగా చేయండి. మంచిగా కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది ప్రాబ్లం చేస్తే. సో దీంతో ఫస్ట్ చాప్టర్, ఐ మీన్ మన ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది పీడీసీలో, ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ రేపటి క్లాస్లో లెట్ us స్టార్ట్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ అండ్ స్టెబిలిటీ. దిస్ ఈజ్ అవర్ సెకండ్ చాప్టర్. ఫైన్. I hope today's concepts are clear. Today we discussed first లీనియరైజేషన్. ఫస్ట్ లీనియరైజేషన్ చెప్పాను ఈరోజు, కాదు ఈరోజు చెప్పాను. ఈరోజు ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ డిస్కస్ చేసాం, R1 R2ది. నెక్స్ట్ వి వెంట్ ఆన్ టు లీనియరైజేషన్. లీనియరైజేషన్ అంటే ఏంటి, ఒక నాన్ లీనియర్ ఫంక్షన్ని ఫర్ ఈజీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఈజీగా ఫ్రీక్వెన్సీ డొమైన్లో కన్వర్ట్ చేసుకోవడానికి లీనియర్గా మార్చుకుంటే బెటర్. అండ్ థర్డ్ కాన్సెప్ట్ వాజ్ ఇంటిగ్రేటింగ్ సిస్టమ్స్. ఇంటిగ్రేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, దే ఆర్ అన్స్టేబుల్ సిస్టమ్స్. ఇంటిగ్రేటింగ్ సిస్టమ్స్ ఆర్ అన్స్టేబుల్ సిస్టమ్స్ అంటే యువర్ హైట్ ఆర్ ఎనీథింగ్, యువర్ అవుట్పుట్ విల్ నెవర్ రీచ్ అ స్టేబుల్ వాల్యూ. అది ఇంకా టైంతో పాటు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది అనమాట. సచ్ సిస్టమ్స్ ఆర్ కాల్డ్ as integrated systems. And the best example is when tank is connected to a pump, the outlet flow rate is fixed. This is an example. అంతే, అది అయిపోయాక ఈ ప్రాబ్లం డిస్కస్ చేసాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈరోజు చిన్న పని ఉంది, ఓకేనా? ఓకే దెన్, హోప్ ద క్లాస్ ఇస్ క్లియర్.